ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్న ధ్యానము కొరకై కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం నుండి 10వ వచనం చదువుకుందాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలని. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదివిన ఈ లేఖన భాగములో న్యాయపీఠం ఎదుట అనే మాట కనబడుతుంది. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. అవునండి, ఈ భూమి మీద మనం రక్షణ పొందిన దినం మొదలుకొని రక్షణ పొందిన నాటి నుండి కూడా మన బ్రతికిన కాలం అంతే కూడా మనం ఎలాగూ జీవించామనే విషయంలో దేవుని ఎదుట నిలబడే రోజు ఒకటి ఉంది మనకు. అనగా న్యాయపీఠం ఎదుట. అంటే న్యాయపీఠం అంటే మన యొక్క నడవడిని, మన ప్రవర్తన. చూడండి, అక్కడ అంటాడు కదా, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు అదనమాట. కాబట్టి రక్షణ పొందిన మనము ఈ భూమి మీద మన రక్షణ కొనసాగిస్తూ దేవుణ్ణి ఘనపరుస్తూ ముందుకు సాగుటలో ఒక దినం మనందరము కూడా దేవుని దగ్గర నిలబడే రోజు ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకొని జాగ్రత్తగా జీవించాలి. మరొక సందర్భంలో పౌలు భక్తుడు రోమా సంఘానికి రాసిన లేఖలో రోమా పత్రిక 14వ అధ్యాయము 11-12 వచనాలు కూడా ఇలా రాయబడింది. నా తోడు ప్రతి మోకాలను నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. మనలో ప్రతివాడును తన గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. అంటే దేవునికి మనం లెక్క అప్పగించాలనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుంటే మనం ఈ భూమి మీద జీవిస్తున్న ఈ జీవన విధానములో దేవునికి బాధ కలిగించే విరోధమైన ఏ కార్యము చేయకుండా జాగ్రత్త పడే ఒక ఆలోచన, ఒక అలవాటు మనం పొందగలుగుతాం. ఆయన సంతోషపరిచే వారిగానే మనం ఉంటాం. ఎందుకంటే మనం జరిగించే క్రియలు మంచివైనా సరే చెడ్డవైనా సరే ఏదైనాను వాటి ఫలం పొందినట్లుగా మనం న్యాయపీఠం మనం ప్రత్యక్షం కావాలని అంటాడు. అలాగే ఇక్కడ కూడా మనకు అదే చెప్తున్నాడు కదా, ప్రతివాడును తన గురించి దేవునికి లెక్క. కాబట్టి రక్షణ పొందిన మనము మన దైనందిక జీవితంలో మనం ఏ విధంగా దేవుని ఆజ్ఞలు పాటిస్తూ జీవిస్తున్నాం, ఏ విధంగా దేవుణ్ణి ఘనపరచగలుగుతున్నాం, మీ దేహంతో దేవుని మహిమపరచుడు అంటుంది లేఖనం. కాబట్టి రక్షణ పొందిన మన జీవితంలో మన నడక, మన ప్రవర్తన, అంటే మనం చేసే ప్రతి పని కూడా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. దేవునికి విరోధమైనది ఏదైనా నేను చేస్తున్నానా, దేవుణ్ణి సంతోషపరచలేకపోతున్నానా, ఎలా ఉంది నా ప్రవర్తన, ఎలా ఉంది నా విశ్వాసం, ఏదని ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకోగలిగితే న్యాయపీఠం ముందు నిలబడినప్పుడు మెప్పు పొందుతాం తప్ప అవమానము పొందు. దేవునికి లెక్క అప్పగించుకున్నప్పుడు దేవుని ఘనపరిచే రీతిగా ఉంటుంది తప్ప ఎక్కడ కూడా అవమానం రాదు. కాబట్టి మన నడకను, మన ప్రవర్తనను మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఏమండి తప్పకుండా దేవుని ముందు మనకు మెప్పు కలుగుతుంది. దేవుని బిడ్డలారా గమనించండి, న్యాయపీఠం మీద నిలబడే రోజు ఉందనే విషయాన్ని మనం ఏమాత్రం కూడా మర్చిపోకూడదు. ప్రతి దినం అది జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రతి విషయంలో మనం దేవుని సహాయం కోరుతూ ఉండాలి. కనుక దేవుని బిడ్డలారా, ఈ సందేశం విన్నవారు ఒకసారి ఆలోచించండి. రక్షణ పొంది దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి ఎదుగుతున్న నిజమే, కానీ మన నడక ఎలా ఉంది, దేవునిలో మనం ఎలా కొనసాగుతున్నాం, మన ప్రవర్తన ఎలాగుంది, మన ప్రవర్తన పరిశుద్ధంగానే కొనసాగుతుందా, మనం చేస్తున్న క్రియలు అవి మంచివా చెడ్డవా అనే విషయంలో ఈ క్రియలు దేవుని ఘనపరిచేటట్లు ఉన్నాయా, ఏ విషయంలో కూడా మనం అజాగ్రత్తగా ఉండకుండా జాగ్రత్త పడగలిగితే, మెలకుగా ఉండగలిగితే మనం ఏ దోషము అనేది అంటకోకుండా, అంటే మన ద్వారా జరగకుండా పవిత్రంగా పరిశుద్ధంగా దేవుని ఘనపరుస్తూ అన్ని విషయాల్లో దేవుని మెప్పు పొందుకుంటూ ముందుకు సాగగలిగేటట్లుగా మనం ఉండగలుగుతాం. కనుక ఈ సందేశం వింటున్న వారు ఒకసారి ఆలోచన చేయండి. మన ప్రవర్తన ఎలా ఉంటుంది, మన నడక ఎలా ఉంటుంది. ఒక దినం వచ్చినప్పుడు న్యాయపీఠం నిలబడే రోజు ఉంది. ప్రభు రాకడ ఎత్తబడినప్పుడు మన జీవితంలో మొట్టమొదటగా అక్కడ జరిగే ప్రక్రియ ఏంటంటే న్యాయపీఠం మీద నిలబడే రోజు. ఆ న్యాయపీఠం నిలబడినప్పుడు మనం మెప్పు పొందుతామా, సిగ్గు అవమానం పొందుతామా అనేది ఈ భూమి మీద మనం రక్షణ కొనసాగించడం ఎప్పటికప్పుడు జాగ్రత్త పడగలిగితే తప్పకుండా మనం దేవుని ఎదుట అనగా న్యాయపీఠం మీద నిలబడినప్పుడు మన లెక్క అప్పగించుకునే పరిస్థితి వచ్చినప్పుడు
దేవుని ఘనపరిచే రీతిగా, మెప్పు పొందే రీతిగా మనం ఉండగలుగుతాం. మన భక్తి, మన విశ్వాస జీవితం ఉండగలుగుతుంది. కాబట్టి సందేశం ఉన్నవారు ఆలోచించండి. న్యాయపీఠం ముందు నిలబడే రోజు ఒకటి ఉన్నది. కాబట్టి నా ప్రవర్తన విషయంలో నాకు నేనే జాగ్రత్త పడాలి. నాకు నేనుగానే అన్ని విషయాల్లో కూడా నేను నడకను, ప్రవర్తన కాపాడుకోవాలి అని ఎప్పటికప్పుడు మనల్ని మనం పరీక్షించుకుంటూ మనం సరిచేసుకోగలిగితే దేవుని ముందు నిలబడి రోజు వచ్చినప్పుడు తప్పకుండా మనం ఎప్పుడు పొందగలుగుతాం. కనుక ఈ సందేశం ఉన్నవారు ఆలోచన చేయండి, ఒక తీర్మానం తీసుకోనండి. దేవుని కృపలో ఎలా ముందుకు సాగాలో, ఏ విధంగా మన ప్రవర్తన కాపాడుకుంటూ దేవుని ముందు నిలబడి రోజు వచ్చినప్పుడు ఎలాగా మనం ఉండాలి అనే విషయాన్ని ఆలోచిస్తూ మనం ఆత్మీయంగా ముందుకు సాగితే తప్పకుండా దేవుని కృపలో ముందుకు సాగుతున్న మనము దేవుడు ఇచ్చిన ఆ దయ, అంటే దేవుడు చూపిన దయను బట్టి, కనికరం బట్టి మన ప్రవర్తన అన్ని విషయాల్లో కాపాడుకుంటూ ముందుకు సాగినప్పుడు నిజముగా దేవుని ముందు మనకు మెప్పు అనేది కలుగుతుంది. కాబట్టి సందేశం ఆలోచించి మనముగా జాగ్రత్తలు పాటించగలిగే విధంగా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోగలిగితే తప్పకుండా దేవుని ముందు ఆ కృపను మనం పొందగలంటే ఆ మెప్పును మనం పొందగలుగుతాం. కనుక ఈ సందేశం ఆలోచించి ఆ విధముగా బ్రతకటానికి, ఆ విధంగా అంటే దేవుళ్ళ ముందుకు సాగటానికి మనంగానే పురుగొల్పుకుంటూ, మనముగానే హెచ్చరించుకుంటూ, మనముగానే పరీక్షించుకుంటూ మనం ఒక నూతన తీర్మానంతో ముందుకు సాగగలిగితే తప్పకుండా మన ఆత్మీయ జీవితంలో అన్ని విషయాల్లో దేవుని ఘనపరిచితగా ముందుకు సాగుతాం. అతి కృప దేవుడు మీకు, నాకు, మనకు అందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వాధికారమైన తండ్రి, ఈ సందేశం నాలుమాల ఫలింపజేసి నీ నామను ఘనపరచుకోమని యేసయ్య పరిశుద్ధ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవుని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.